ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. భగవతే వాసుదేవాయ. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. భగవంతుడి యొక్క లీలా విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. స్వామి యొక్క లీలలో, లీలావతారం అంటే ఈ యొక్క ద్వితీయ స్కందంలో ఈ లీలా విశేషాల గురించి చెప్పారు. తర్వాత భవిష్యత్తులో వీటన్నిటి యొక్క కథలు, అంటే ఇప్పుడు గజేంద్ర మోక్షం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం నిన్న అనుకున్నాం. అలాగే వామనావతారం కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నారదుడికి ఈ ద్వితీయ స్కందంలో. ఓ నారదా, మరి స్వామి అందరినీ రక్షిస్తాడయ్యా. ఒక ఏనుగు జలంలో ఉండి ఆ స్వామి ఆ యొక్క మొసలితో 1000 సంవత్సరాలు యుద్ధం చేసిందట. ఇప్పుడు ఆయుష్ ఎక్కువ అండి. ఇప్పుడు కలియుగంలో 1000 సంవత్సరాలు అయిపోయి అనుకుంటాం మనం. ఇప్పుడు మనకున్న ఆయుష్ కేవలం బహు స్వల్పమైన ఆయుష్. అందుచేత ఈ యుగంలో పూర్వకాలం చూడండి, తపస్సు చేయడానికే 500 సంవత్సరాలు తపస్సు చేశారనేవారు. రాజ్యం 1000 సంవత్సరాలు పరిపాలించే వాళ్ళని. ఇప్పుడో జీవిస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు. దీంట్లో ఓపిక ఉండదు, చాలా స్వల్ప సమయం. అంచేత ఈ కలియుగంలో అశ్వమేధ యాగాలు చేయలేం, యజ్ఞయాగాది కృతువులు చేయలేం. మరి ఏం చేస్తే మోక్షం వస్తుందయా అంటే భాగవతం వింటే మోక్షం వస్తుందట. అది అంత సులభమైంది కలియుగంలో. స్వామి యొక్క నామాన్ని స్మరిస్తే మోక్షం వస్తుందట. నామ మంత్ర జపమే కలియుగంలో మానవునికి ఉత్కృష్టమైన కర్తవ్యము, అంటే గొప్ప పని. వాడు ఏం చేయాలంటే నామాన్ని సదా ఉచ్చరిస్తూ ఉండాలి. వంట చేసేటప్పుడు ఉచ్చరిస్తే ఆ వంట చాలా పవిత్రంగా ఉండి ఆహారం అంతా కూడా తిన్నవాళ్ళు ఆయుష్తో ఆరోగ్యంతో సుఖంగా ఉంటారు. మనం ఏ పని చేసినా భగవంతుడిని నామస్మరణం చేస్తే ఆ పనిలో తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఇప్పుడు ప్రయాణం చేసేటప్పుడు చేయమని అర్థం కాదండి. ఆ స్వామి నామం చదువుకుంటూ ఉంటే వాహనం మీద వెళ్ళానండి, ఎవరినో గుద్దేశానండి అంటాడు. అదేం కాదు. బయలుదేరే ముందర నామాన్ని స్మరించాలి. స్వామిని స్మరించి ఆ పని ప్రారంభం చేయాలి. అది అంతేగాని ఆ పని చేస్తున్నప్పుడు స్వామిని చేశాను ఇలా చేశారంటే అలాగా. అంచేత స్వామి అనేక రూపాల్లో మనకి ఆయన అవతరించి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ దీనజనుల్ని కాపాడడం కోసం అనేక అవతారాలు స్వామి ఎత్తాడు, కాపాడాడు. ఇప్పుడు పాపం బాగా పెరిగిపోతుంది, ఇంకా లాభం లేదు. ఈ పాపాన్ని ఎవరు తొలగిస్తారు? స్వామి తొలగించాలి కదండి. ఆ విషయంగా మరి ఆ గజేంద్రుడిని రక్షించిన తర్వాత మరి వామనావతారం అదితి పుత్రుల్లో అందరికంటే చిన్నవాడు, చాలా జ్ఞానవంతుడు. ఈ దేవతల యొక్క ఆ స్వర్గలోకం యొక్క ఆధిపత్యం ఇంద్రుడి దగ్గర నుంచి పోయింది. వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా వామనుడి చేతిలోకి, వామనుడు ఆ యొక్క ఆ వామనుడు బలిచక్రవర్తి చేతిలోకి మొత్తం సమస్తమైన లోకాలు వెళ్ళిపోయాయి. రాక్షస పాలన అయిపోయింది. మరి ఈ రాక్షసుల పాలన నుండి మళ్ళీ రక్షించాలంటే మరి స్వామి అవతారం ఎత్తాలి కదండి. ఈ వామన అవతారం ఎత్తారు. ఇక్కడ చాలామందికి సందేహం ఉందండి. ఒక ఆయన అడిగారు కూడా, ఏమంటే ఈ స్వామి భగవంతుడే కదా, ఆ బలిచక్రవర్తిని ఇలా అనేసి ఇలా తీసేసి ఆ రాజ్యం లాగేసుకోవచ్చు కదా, మళ్ళీ దీనికి అంతా ఎందుకంటే బాబు, స్వామి చేతిలోనే మొత్తం ఈ లోకాలన్నీ ఉన్నాయి కదా. ఈ సమస్తమైన లోకాలు ఉన్నప్పుడు
మరి స్వామి అలా చేయొచ్చు కదా అంటే చేయొచ్చు అని పెద్ద లక్ష్యం కాదు. శ్రీకృష్ణుడే మొత్తం అందరినీ ఏరే సవరించేయచ్చు. మరి పాండవులు కౌరవులు యుద్ధాలన్నీ ఎందుకు అంటే ఇక్కడ ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన రక్షిస్తూ ఉంటారు, అధర్మాన్ని తొలగిస్తూ ఉంటారు. అంతేగాని మరి మొత్తం అందరికీ తుఫాను వచ్చిందనుకోండి, దీంట్లో ధర్మాత్ములు వెళ్ళిపోతారు, అధర్మాత్ములు వెళ్ళిపోతారు. ఒక జీవో కనుక పాస్ చేస్తే ఆ జీవోకి కొంతమందికి నష్టం వస్తుంది, కొంతమందికి లాభం వస్తుంది కదండి. ఆ విధంగానే స్వామి అలా కాకుండా ధర్మాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన మనం ఇలాగ అంటే ఎవరి దగ్గర బలవంతంగా లాక్కోకూడదు. బలి చక్రవర్తి దగ్గర రాజ్యం బలవంతంగా లాక్కోలేదు. ఆయన వెళ్ళి అడిగాడు, ఆయన ఇచ్చాడు, ఈయన పుచ్చుకున్నాడు. పుచ్చుకున్న తర్వాత ఏమైంది, ముల్లోకాలను ఆక్రమించిన 3వ పాదం ఆయన శిరస్సు మీద పెట్టేటప్పటికి బలిని అడిగారు చాలామంది. గురుగారు అన్నారు, శుక్రాచార్యుడు, ఒరే వచ్చినవాడు విష్ణుమూర్తిరా నాయన, నువ్వు ఇవి భూమి ఇచ్చేస్తే నువ్వు నిన్ను పాతాళలోకాన్ని తొక్కేస్తాడు, ఇంకేమీ లేదు, రాక్షస పాలన పోతుంది అని ఆయన చాలా చాలా ఉపదేశాలు చేశాడు. అయినా బలి చక్రవర్తి వెళ్ళలేదు. నేను అన్నాననే సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని కట్టుబడి నా సమస్తమైనటువంటి రాజ్యాన్ని వచ్చినవాడు భగవంతుడైనా మామూలు వాడైనా ఎవడైనా సరే నేను తప్పనిసరిగా మాట మాత్రం తప్పను, అసత్యంతో జీవించను, అది నన్ను చాలా వేధిస్తుంది అన్నాడు. కాదురా, అసత్యం చేయొచ్చు. ఏదో స్త్రీల విషయంలో ఏదో కొన్ని విషయాలు అబద్ధాలు ఆడతారు చూడండి, వివాహ సమయాదుల్లో అక్కడ ఏదో అబద్ధవాడు పెళ్లి చేస్తారు, తప్పేమి లేదు నాయన. ప్రాణం మీదకు వచ్చినప్పుడు మరి తప్పదు అబద్ధం ఆడొచ్చు అని ఏవో చెప్పి అవేమీ వెళ్ళలేదు. ఏమి కాదు, నేను ఇస్తానని మాట ఇచ్చారు కాబట్టి నేను ఎటువంటి పరిస్థితులైనా తన గురువు యొక్క మాటను కూడా ఉల్లంఘించి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చాడని తెలిసిన, తానుకు ఏమీ ఉండదని భావించిన అతడు సత్యాన్ని మీద నిలబడ్డాడు. అంచేత అతని గొప్పతనాన్ని స్వామి గ్రహించి అతన్ని పుణ్యపురుషుల్లో ఒకడిగా ఆ బలి చక్రవర్తిని పేరు చేర్చారు స్వామి. అంచేత ఆయన వృత్తాంతం మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇంకొక విషయం, స్వామి ధన్వంతరి అవతారం ఎత్తాడు. ధన్వంతరి అవతారం అంటే మనం ధన్వంతరి మన స్వామిని ఒక్కసారి అలా స్మరిస్తే చాలట మనకి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయట. అటువంటి అవతారం ధన్వంతరి అవతారం ఎత్తి మానవుల యొక్క రోగాలన్నీ కూడా పటాపంచలైపోయేటట్లుగా ఆయుర్వేదాన్ని మనకి ప్రసాదించిన స్వామి ఈ ధన్వంతరి అవతారంలో. ఇంకొక అవతారం ఉన్నది, బ్రాహ్మణులు ఇబ్బంది పెట్టేవారు కొంతమంది రాజులు, క్షత్రియులు బ్రాహ్మణులు ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఎక్కడున్నా అనేక రకాల ఇబ్బందులు పెడుతుంటే స్వామి గ్రహించారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, స్వామి యొక్క ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారని. సరే, ఆ రోజుల్లో మరి ఈ బ్రాహ్మణులను ఇబ్బంది పెడుతుండేటప్పటికి మరి వేదములు ఇవన్నీ కూడా ఋషులు ఈ వేదములు ఇవన్నీ రక్షించేవారు కదండి. సరే, వీళ్ళని రక్షించాలనే స్వామి ఏం చేశారు, పరశురాముడి యొక్క అవతారాన్ని ఎత్తారు. 21 భూమి మీద ఆయన గొడ్డలు తీసుకుని వెళ్ళిపోయారు. అలా మొత్తం రాజు అనేవాడు అలా ఆయన నమస్కారం చేశాడో లేదా మొత్తం గొడ్డలు ఇచ్చి నరికేశారు. అంత భయంకరంగా ఆ పరశురాముడి అవతారంలో రాజులను 21 భూమండలం మీద లేకుండా చేసేటువంటి అవతారాన్ని ఎత్తాడు. తర్వాత శ్రీరామచంద్రుడు వచ్చాడు అనుకోండి, వేరే. అంచేత ఈ పరశురాముడి యొక్క అవతారాన్ని గొడ్డలు ఇచ్చుకుని నరికేశాడు ఈ రాజుల్ని, ధర్మాన్ని రక్షించడం కోసం. తర్వాత అవతారంలో రామావతారంలో కూడా ఇక్కడ భరత లక్ష్మణ శత్రుఘ్నులు మొత్తం ఈ నలుగురు ఈయన ఒక రూపమే. ఇక్కడ ఈయన స్వామి నలుగురు కూడా స్వామి సంబంధమైన వారే. ఈ అవతారాన్ని ఎత్తి మానవుడంటే ఎలా ఉండాలి, ధర్మం అంటే ఏమిటి, ఎవరు ఎందు ఏ భావాలు కలిగి ఉండాలి, పితృవాక్య పాలన, గురువుల యందు భక్తి, స్నేహ ధర్మం, సోదర సంబంధం,
భర్తల యొక్క అన్యోన్య దాంపత్యం సుఖాలు వచ్చినప్పుడే కాదు దుఃఖం వచ్చినప్పుడు కూడా ఉండాలని అరణ్యానికి సీతాదేవి వస్తుంది. ఇలా వాలి సుగ్రీవులు అధర్మ మార్గంలో నడిచేవాడు ఎవడైనా సరే వాడిని సంహరించవచ్చు, ఎవరైనా శరణు వచ్చి అడిగితే వారిని రక్షించాలి. ఇలా అడుగునా కూడా రామాయణంలో ఇంకొక విషయం, మంచి శ్లోకం ఒకటి ఉంది. అంటే ఎంతటి పనైనా కూడా మనం సాధించవచ్చు అని. ఎలా అంటే రథస్యేకం చక్రం భుజగయమితా సప్తతురగా నిరాలంబో మార్గ చరణ వికలో సారథిరపి రవిర్యాచ్యేవాంతం ప్రతిదినమపారస్య నభస క్రియా సిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. రథస్యేకం చక్రం, సూర్యభగవానుడి రథానికి ఒకే చక్రం ఉంటుందట. సభుజగ యమిత సప్తతురగా, ఆయన 7 గుర్రాలుంటాయి, పాములే కళ్ళాలుగా ఉంటాయి. నిరాలంబో మార్గ, ఆయనకి రోడ్లు ఏమి ఉండవండి. పోనీ ఆయన సారథి ఏదైనా చాలా గట్టివాడా అంటే కాళ్ళు లేని సారథి, అనూరుడు అంటారు. రవిర్యాచ్యేవాంతం ప్రతిదినమపారస్య నభస, ఆ సూర్యభగవానుడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రోజు టైం ప్రకారం తిరిగేస్తూ ఉంటాడు. అంచేత ఏమిటియా అంటే క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. ఓ పెద్ద పని చేయాలంటే వాళ్ళకి ఉపకరణాలు అవసరం లేదు, కొంతమంది రాయాలంటే పెన్నక్కర్లేదు. మరి ఆంజనేయ స్వామి ఆ సూర్య భగవానుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడండి. అటువంటి ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటి సీతాదేవి ఎక్కడుందో తెలుసుకుని ఆయన రామచంద్రమూర్తికి చెప్పినటువంటి వాడు రాముడు. మరి ఎలా ఉంటారు అంటే మరి అంత భక్తి కలిగి ఉంటారు, స్వామి భక్తి. ఎంతటి కష్టమైన కార్యక్రమాన్నైనా చెయ్యగలనని మనోధైర్యం ఉంటే తప్పకుండా చేయగలం, భయపడవలసిన అవసరమే ఉంది, ఏమీ లేదు. ఈ విధంగా రామావతారంలో చూపించారు. ఈ భాగవతం అంతా కూడా కృష్ణావతారమే. ఈ కృష్ణావతారంలో చాలా చాలా విశేషాలు ఉంటాయి, అయితే కొన్ని మాత్రం మనకి చెబుతూ ఉన్నారు. అన్ని దశల్లో కూడా ఈ అలజడులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి చిన్ని కృష్ణుడు శైశవ సమయంలో ఎన్ని విద్యలు చేశాడండి. ఆయన బాలుడు పుట్టాడు, ఈ కంసుడికి భయం వేసింది. ఓహో, ఈ అష్టమ గర్భం ఎక్కడికో వెళ్ళిపోయింది, పిల్లవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడో పెరుగుతున్నాడు, రేపొద్దున వీడు నన్ను సంహరిస్తాడని పూతరా అనే ఒక రాక్షసునికి ఆకేశాడు. మరి వెళ్ళారా అన్నాడు. వెళ్ళి ఆ వజ్రపురంలో ఉందే ఆ ఊళ్ళో వెళ్ళి మొత్తం అంతా తిరుగు, చిన్నపిల్లలు ఎవరుంటారో చూడు, ఏదో 2-3 రోజులు 4 రోజులు పుట్టి వాళ్ళు తెలిసిపోతారు కదా, ఆ పిల్లల్ని పాలిచ్చే వంకతో వెళ్ళి ఆ పిల్లల్ని సంహరించు అంటాడు. సరే, ఈ పూతర అనే రాక్షసి ఆ ఊరంతా తిరుగుతూ ఆ కృష్ణుడి ఉండేటువంటి సమీపంలోకి వస్తుంది. వచ్చి కృష్ణుడి ఇంట్లోకి వెళుతుంది. ఈ పూతన అనే రాక్షసి వెళ్ళి స్వామికి పాలిస్తున్నా అనే వంకతో ఆ పిల్లవాడిని ఎత్తుకుని పాలిస్తూ ఉంటుంది. స్వామి పాలు తాగుతూ అంట చిన్న పిల్లవాడు ఆ పూతన అనే రాక్షసిని సంహరిస్తాడు. పాలు తాగుతూ దాని యొక్క ఇది ప్రాణాన్ని పాల రూపంలో లాగేస్తాడు. ఈ లోపల గబగా యశోద పరిగెట్టుకొస్తుంది. ఎవరెవరంటుంది ఇది తన శరీరాన్ని వదిలిపెడితే అప్పుడు నందుడు వచ్చి దీనికి సంస్కారాదులు చేస్తారు. ఈ విధంగా చిన్న పిల్లవాడుగా ఉండగానే స్వామి శ్రీకృష్ణుడు తనం చేశారు. అయితే ఇక్కడ ఆ రాక్షసికి మరి మోక్షాన్ని ఇచ్చాడు స్వామి. అంచేత మరి అటువంటి విషయంలో ఇంకా రెండో విషయం ఏంటి అంటే పాద తాడనంతో చిన్న పిల్లవాడుగా ఉండగానే శకట రూపంలో ఉన్నటువంటి దుష్ట రాక్షసుల్ని సంహరించాడు. ఆకాశం అంతా మధ్య చెట్లండి, ఆ బాలుడిని కట్టేస్తే ఆయన ఏదే రోలు మధ్యలో ఆ చెట్లు ఇలా ఉండి ఆ చెట్లు 2 కూడా పడిపోతే ఆ రాక్షసులుగా వాటికి మోక్షం కూడా ఇచ్చాడు. ఇలా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఆయన మోక్ష రూపంలో చూపించాడు. స్వామి వారికి మోక్షాన్ని ఇచ్చాడు. ఇంకొక విషయం, కాళీ సర్పం అని ఉంటుంది, కాళీ
కాళీయ సర్పం. అది ఏం చేసిందంటే ఆ పాము ఆ యొక్క జలాన్నంతా కూడా యమునా నదీ జలాన్ని తన విషంగా మార్చింది. ఆ సమయంలో చాలామంది తెలియక గోపికలు, గోపబాలురు, గోవులు అందరూ కూడా ఆ జలాన్ని తాగి తన మూర్చిపోయే విషం అంతా కూడా పాపం ఎక్కిపోతే ఆ స్వామి అనుగ్రహంతో వాళ్ళంతా కూడా పునర్జీవం కలిగారు. అంచేత ఆ యమునా నదిని పరిశుద్ధం చేయాలనే ఉద్దేశం చేత ఆ కాళీయుడిని ఆ నది నుంచి బయటికి పంపించేశాడు మన స్వామి. అంటే ప్రజలకి అనుకూలంగా చేసి వారిని నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదని కాళీయమర్దనం అనేటువంటి అతన్ని మదించడం జరిగింది. ఇలా ఆ యమునా నదీ తీరంలో ఇంకొక విషయం ఉందండి. ఆ యమునా నదీ తీరంలో ఈ గోపికులు, గోపాలు అందరూ కూడా పడుకున్నారు పాపం. ఆ పక్కనే ఒక బాగా గడ్డి ఉందండి. ఆ గడ్డి అంటుకుపోయింది రాత్రి. అంటుకుపోయేటప్పటికీ ఈ గోపాలందరికీ కూడా ఆ యొక్క జ్వాలలతో వాళ్ళు కళ్ళు మడిపోతూ కృష్ణ 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 అని కృష్ణుడినే కేకేస్తూ ఉండేటప్పుడు ఆ కృష్ణ భగవానుడు ఆయన ఎవరైతే ఆర్తితో పిలుస్తారని వెంటనే వెళ్ళి రక్షిస్తారు కదా, మీరెవ్వరూ భయపడకండి, మీరంతా కూడా కళ్ళు మూసుకున్నానండి అని ఆయన దివ్య శక్తితో మంటలు నార్పేసి వారందరినీ రక్షించాడు ఆ గోపాలుని. ఈ విధంగా ఆ స్వామి ఎక్కడికక్కడ అంతే అనుకున్నారా, ఆ మొక్క యశోద మాత అతని చేష్టలకు విసుగు ఎత్తేసింది చిన్నప్పుడే, చిన్న కథలో. ఓ తాడిచ్చి కట్టేద్దాం అనుకునేప్పటికి ఎంత కట్టాలన్నా 2 అంగుళాలు తక్కువ అయ్యేదట. ఇంక విసిపెక్కిపోయింది ఆమెకి. ఇంకా ఏం చేస్తాడు స్వామి, ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తానేం చేశాడంటే ఆ 2 అంగుళాల తాడుకి సరిపోయేటట్లుగా కనపడ్డాడు. ఈ విధంగా దీంతో ఆయన దామోదరుడు అనే పేరు ఆయనకి వచ్చింది అని చెప్పబడుతూ ఉంటుంది. ఓ రోజు మన్ను తిన్నాడు అనేటువంటి ఉద్దేశంలో ఆ స్వామి ఆ నోరుని తెరిపించింది యశోద. సమస్తమైన లోకాలు ఉన్నాయి. ఆ లోకాల చూసేప్పుడుగా ఆమె స్వామి మామూలు వాడు కాదురా బాబు, ఈయన సాక్షాత్తు పరమాత్మ అనే ఒక మాయ చేత ఆమె కప్పబడింది అన్నారు. అయితే అజగర అనే కొండ చెలవ తన తండ్రి అయిన నందుణ్ణి బాధ పెడితే దాని నుండి ఆ తండ్రిని రక్షించేటీన. అలాగే వరుణి దూత ఒకడు నందుని అపహరించుకెళ్ళి ఎక్కడికి పోయాడు, ఈ శ్రీకృష్ణుడు వరుణ లోకానికి వెళ్ళి ఆయన రక్షించాడు ఆ నందుడిని. వరుణ దూత ఏం చేశాడు, నందుడిని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి, ఏ లోకానికి అంటే శ్రీకృష్ణుడు వరుణ లోకానికి తీసుకెళ్ళిపోయాడు. అంతే ఈయన కూడా వరుణ లోకం వెళ్ళి ఆ నందుడిని రక్షించాడు. ఒక రాక్షసుడు, మళ్ళీ ఈయన మయుడు అనే రాక్షసుడు ఉన్నాడండోయ్. ఈ మయుడు అనే రాక్షస కుమారుడు వ్యోమసూరుడు అనేవాడు ఒకడున్నాడు. వీడేం చేశాడు తెలుసా, గోప బాలుని అందరినీ ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి కొండ గుహలో బంధించేశాడు. ఆ కొండ గుహలో బంధించేసేటప్పటికి స్వామి తెలుసుకుని ఆ గోపాలను అందరినీ రక్షించి రాక్షస సంహారం చేశారు. పాపం ఈ గోకుల వాసులు ఏం చేస్తారండి, పగలల్లా ఆ పని చేస్తూ ఉంటారు, రాత్రి నిద్రపోతారు. కానీ శ్రీకృష్ణ భగవానుడితో వాళ్ళందరినీ సంచరించడం వల్ల వారందరికీ కూడా చివరిలో పరంధామాన్ని చేర్చాడట. అంటే విష్ణు లోకాన్ని వారందరికీ ప్రసాదించారు అన్నారు. ఒకరోజు చాలా విచిత్రమైన విషయం, గోపాలులందరూ కూడా ఇంద్రయాగం చేసేవారు. అంతకుముందు శ్రీకృష్ణుడు అన్నాడు, ఏమిటి చేస్తున్నారు అన్నాడు. ఇంద్రయాగం. ఇంద్రుడికి యాగం ఎందుకో వద్దులే అన్నాడు. కృష్ణుడికి అలా చెప్పేప్పటికీ ఇంద్రుడికి కోపం వచ్చిందండి. అప్పటి వరకు ఆయన పేరు చెప్తే యాగాలు చేసేవారు. ఇప్పుడు ఇంద్రుడు యాగం చేయడం మానేశారు. కోపం వచ్చాడు కానీ కుంభవృష్టి కురిపించేసి పెద్ద పెద్ద రాళ్లతో వీళ్ళందరినీ చాలా భయంకరమైన ఇబ్బందిని గురి చూశాడు. చేస్తే పాపం గోపాలందరూ, గోవులు అన్నీ ఇబ్బంది పడిపోతున్నాయి ఆ ఇంద్రుడి యొక్క వర్షానికి. ఇంకా ఆయన తాళలేక ఏం చేశాడు అంటే గోవర్ధన పర్వతాన్ని తన చేత్తో ఎత్తి వీళ్ళందరినీ కూడా 7 రోజులు కాపాడేటటువంటి మహానుభావుడు మన శ్రీకృష్ణుడు. అంతే అనుకుంటున్నారా, బృందావనంలో శ్రీకృష్ణుడు మురళీ గానం చేస్తూ ఉంటే ఆ గానం విని ఎంతో ఆనందంగా పరవశం పొందేటువంటి గోపికల్ని
కుబేరుడు సేవకుడైన శంఖచూడు అనేవాడు కొంతమందిని అపహరించాడు. అపహరిస్తే ఆ గోపికల్ని అందరినీ కూడా స్వామి గబగబా వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి గోపికల్ని రక్షించాడు. ఇలా శ్రీకృష్ణుడి యొక్క లీలలు చాలా 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 ఉంటాయి. ఇటువంటి లీలలన్నీ కూడా మన రాబోయే స్కందాల్లో వస్తాయి. ఇప్పుడు సామాన్యంగా ఈ శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి సామాన్యంగా చెప్తున్నాడు. అంటే కొద్ది కొద్దిగా చెప్తున్నారు. అంటే నాయనా, మనకి శ్రీకృష్ణుడు అంటే ఏమిటి అనుకుంటున్నావయ్యా? ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భగవంతుడు అనేవాడు పెద్ద పెద్దవారిని రక్షిస్తారని కాదండి, అతి సామాన్యులను కూడా రక్షిస్తాడు. గోవుల్ని కాపలా కాసేవాళ్ళని రక్షిస్తాడు, గోవులను రక్షిస్తాడు, గోపికలను రక్షిస్తాడు, మహారాజులను రక్షిస్తాడు, సమస్తమైనటువంటి దేవతలను రక్షిస్తాడు, జ్ఞానులను రక్షిస్తాడు. ఆయన రక్షణ లేనిది లేదు. ఏనుగును రక్షించాడు. ఇలా ఏమిటయ్యా అంటే, ఎవడైతే అనన్యమైన భక్తితో స్వామిని కోరుకుంటాడో ఆ స్వామి తప్పనిసరిగా రక్షిస్తాడు అని. కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామరశత్రవో వినిహతా కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం అని అత్యద్భుతమైన శ్లోకం. కృష్ణో రక్షతునో జగత్రయ గురు, ముల్లోకాలకి గురువైన కృష్ణుడు రక్షించుగాక. కృష్ణేనామరశత్రవో వినిహత కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణుడి చేత ఈ యొక్క ఆయన రాక్షసులంతా కూడా సంహరించబడ్డారు. కృష్ణుడికి నమస్కారం. కృష్ణుడి వల్లనే కృష్ణాదేవ సముత్థితం జగదిదం, ఈ లోకమంతా కృష్ణుడి వల్లనే ఉద్ధరించబడింది. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యహం, కృష్ణుడికి నేను దాసుణ్ణి. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం, ఇదంతా కృష్ణుడి యందే ఉన్నది. ఏ కృష్ణ రక్షస్వ మాం, ఓ కృష్ణ రక్షించుగాక అన్నారు. మరిన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.